ఇగో మోసాలల్లో ఎన్నో రకాల మోసాలు ఉంటాయి. కొన్ని మోసాలు మరి సినిమాలలో చూసి బయట జరుగుతాయా లేకపోతే బయట జరిగిన తీసుకుపోయి సినిమాలలో పెడతారు అర్థం కాదు. కానీ ఇది ఒక ఆయమన్న మోసం జరిగింది. ఏం జరిగింది మోసం అంటే ఇక చెప్తుంటే నాకే నవ్వు వస్తుంది కానీ మరి ఇక తప్పదు మరి చెప్పక. బట్టతలు ఉన్న వాళ్ళందరికీ నెత్తిలో ఆ ఇంటికలు ఒలిపిస్తా అని చెప్పినట్టు ఒక మోతవారి. అది ఎక్కడ ఢిల్లీ అంట. ఢిల్లీకి చెందిన వకీల్ సాబ్, వకీల్ అంట ఆయన పేరు. ఆడొక సెలూన్ ఉందంట. ఆ సెలూన్ ఓనరు మరి పైసలు లేవో మరి చేతుల ఖర్చు లేవు ఎట్టపాడైందో మనకు తెలియదు. కానీ ఎట్లా చేసి బట్టతలు ఉన్న వాళ్ళందరినీ ఒక కాడ జమ చేయాలి, జమ చేసి వాళ్ళకి ఇంటికలు రప్పియాలని అడ్వర్టైజ్ చేసిండట. సోషల్ మీడియాలో పెట్టినట్ట. ఏడు కాడికి యూట్యూబ్లలో మీకు ఎందుకు బాధ, బట్టతలు ఉన్న వాళ్ళు మొత్తం లైన్ కట్టురు, పలానా తారీఖు నాడు నేను వస్తా మీరు రారని చెప్పిరట. ఇక బట్టతల బాధితులు మొత్తం కలిసి ఓనెనకంగోలు ఏడ కలవాలి సార్, మిమ్మల్ని ఏడ కలవాలి ఎక్కడ కలవాలంటే నేను ఢిల్లీలో ఉంటా, ఇక్కడక్కడ ఏముంటా నేను. కానీ నేను ఢిల్లీలో ఉంటా, నాకు సోపతి గాడు పాత బస్తీలో ఉంటాడు. ఆ సోపతి గాని కాడికి పోతురా అంటే మీరు ఆయన దగ్గర ముందుగా పేరు రాపించుకోరి, ఆడ ఫీజు కట్టుకురి, నేను పలానా తారీఖు నాడు వస్తా, వచ్చి మీ అందరికీ బట్టతలు ఉన్న వాళ్ళకి మొత్తానికి ఎంటికలు రప్పించిపోతా. వెనకంగా చెట్టు ఉందా అట్ట వస్తాయంట ఎంటికలు మొత్తం గుబురు గుబురు అనగానే ఇక ఆశ ఖుషిగాడు చచ్చాను సామెత ఉండేగా. ఇక మరి ఒక్కొక్క ఆయన అనుకుంటు నాగార్జున అవుదాం అనుకుర్రో లేకపోతే మరి ఎట్టయిద్దాం అనుకుర్రు మనకు తెలియదు. కానీ మంచిగా ఇంత దొడ్డు ఎంటికలు తీసుకుందామని చిన్నగా పోయిరంట, పేరు రాపించుకున్నట్ట. ఆయన దగ్గర పాత బస్తీకి పోయిరంట, పేరు రాపించుకొని సార్ నాది రాయమంటే నాది రాయి. దానికి రికమెండేషన్లు ఒక్కొక్క ఆయనతో ఈయనతో ఫోన్ చేయించి రికమెండేషన్లు పెట్టించి పేరు రాపించుకొని రానే వచ్చే ఇక యాక్టర్ ఢిల్లీకి వెళ్ళి దిగిండట. ఢిల్లీకి వెళ్ళి దిగి చూస్తారు కదా, ఓ లైన్ చల్లకుండా 2 కిలోమీటర్లు ఉందంట పాత బస్తీలో. 2 కిలోమీటర్ వందలాది మంది అట, 100 ఎటు చూసినా మందికి ఇక్కడ ఉంటారట. చూస్తారు కదా వామ్మ అని పానం లేచి వచ్చిందట. ఓ కొడుక ఇన్ని పైసలు ఆయన జీవితంలో ఎన్నట్టు చూడకుండా వచ్చు. ఇంతమంది కూడా బడతలో లీటెక్కలు అనుకొని చిన్నగా రావాలి ఒక్కొక్కరు రావాలని ముని పెట్టినట్ట. మంచిగా ఒక గిసోని పీట వేసుకున్నట. పీట వేసుకొని మంచిగా కత్తి మంచిగా నూరుకొని ఓలో పేరు రాసుకొని పలాని మల్లేసా వెళ్ళేసా రావాలి, లైన్ కట్టాలి ముందుగా చెప్పినట్ట. నేనైతే గుండు కొరుకుతా, ఫస్ట్ గుండు కొరుకుతా, గుండు మీద కొద్దిగా మందు పెడితే ఆ జర సిమ్ము పడ్డది, ఏం బాధపడకూరు మీరు. కానీ ఎక్కువ తడవద్దు, కొన్ని వాటర్ పోయాలి. ఎప్పుడన్నా ఎండిపోయినప్పుడు లైట్గా తడపాలి అంతే. ఆ నీళ్ళు కూడా కిందికి రానియద్దు. మళ్ళీ కిందికి వస్తే మళ్ళీ ముఖం ఖరాబ్ అవుతుంది. ముఖం ఖరాబ్ అయితే మళ్ళీ ఆగమవుతారు. కిందికి రావద్దు, చుట్టూ బట్ట కట్టుకోవాలని చెప్పిండట. సరే సార్ నువ్వు అమ్మ మాకు ఎంటికలు రావడం గొప్ప అనుకున్నట. ఇక ఏమో పాడైపోయిన ఎంటికలు వస్తున్నాయి. ఏంటి బట్టతలు అన్నప్పుడు ఊసిపోయిన ఎంటికలు మళ్ళీ వస్తున్నాయంటే అనే అదృష్టం ఎట్టుండాలి ఆలోచన. ఇక నేను ఉంటా ఫలాని సినిమా యాక్టర్ లెక్క ఉంటాను ఊహించుకోవచ్చు ఒక్కొక్క ఆయన. ఇప్పటికే పాడే బడతలు ఉన్న వాళ్ళకి పిల్లని ఇవ్వాలంటే అమ్మాయి పొరగానికి అంట బడతలు ఉందట పిల్ల మీ చేసుకుంటే ఆయన కానీ ఆ పొలం అక్కడ మొఖం పెడితే బడతలు నాకేది. కానీ అట్లా ఎన్నో రకాల సంబంధాలు ఆగమైపోయినాయి. బడతలు బాధితుల సంఘాలే పెట్టింది ఏకంగా. బడతలని ఆదుకోవాలి ప్రభుత్వం అని కూడా కొంతమంది తిరిగి రప్పట్ల. ఇక ఇవన్నీ పోవాలంటే మరి ఇక ఈ ఢిల్లీకి వచ్చిన కాడికి పోవాలని చిన్న లైన్ కట్టగానే మంచిగా లైన్ పిలిపించినట్టు ఒక్కొక్కరు కొరుకుతా ఉన్నట్టు. ఆయన చెయ్యి వస్తుందట, కత్తి అరిగిపోయిందంట. 3-4 కత్తులు మార్చిందట, పాడైపోరు. ఏమో మరి కొరికి ఉంటాయి పాడుగాను. ఒక్కొక్క ఆయన ఎక్కడెక్కడ పోయి నా ఉన్న బొస్తంతా కొరికి మొత్తం సాఫ్ చేసి గుడబట్ట కట్టి మంచిగా కలర్ వేసినట్టు పైన ఏదో కెమికల్ ఏం పెట్టి పాడైండో. ఇక మీరు ఇంటికి పోయినాక వారం 10 రోజులు అలా వద్దన్నుడు వస్తే మీ ఎంటికలు పోని చెప్పినట. ఇక ఇంటికి పోగానే ఒక్కొక్క ఆయనకి ఇక ఉలవరం లేస్తుందంట నెత్తలకెళ్ళి. సిడసిడాకులుగుల ఉని పాడైపోయి ఏమైనా చూస్తే ఒక్కొక్కని కట్టే. ఇక చిన్న రోగాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఏమైంది పాడాయి నెత్తి అంతా ఇంత దొడ్డు బొగ్గలు వచ్చినాయట నెత్తిలా. ఆడి ఏమి కలర్ కలిపాను, ఏమి కెమికల్ కలిపాను వస్తున్నా. ఆడికి పోయిన బట్టతల ఉన్నదా అంటే సగం మంది కాదు 90% మంది చదువుకునేలేనంట. ఆడ చూడూరి చదువుకునేలేనా అన్నలారా. బట్టతల మీద ఎంటికలు మురవాలంటే ఎన్నో రకాల డాక్టర్లు ఉన్నారు. ఇంకా పట్నకాయ పోతే బొచ్చడి మంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు కొన్ని రకంగా వాళ్ళు ఏదేదో చెక్ చేసి ఏదో ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని, కానీ ఆ ఎంటికలు పెట్టే పద్ధతిని చేస్తే అది కొంతమందికి సక్సెస్ అయితే కొంతమంది కాదంటే ఓ లెక్క. ఈడు ఎవడో ఢిల్లీకి వెళ్ళి దిగి వచ్చి కరెక్ట్ టైంకి దిగిన కలకత్తాకి వెళ్ళని అదే సినిమాలో చెప్పినట్టు కరెక్ట్ టైంకి ఢిల్లీలోకి దిగిడు పాత బస్సులో దిగి మొత్తం లైన్ బయటికి కొరిగితే దుల్లలు లేచి నెత్తంతా ఖరాబ్ అయ్యి ఇక బట్టతాలో ఉంటున్నా 4-5-6 ఎంటికలు ఉండే. కానీ ఇప్పుడు మొత్తం ఉడుచుకుపోయినాయి అంట. ఇక చూడు కథ ఇక వస్తాయి ఎంటికలు. ఇక ఆ డాక్టర్ కాడికి పోతే ఆ డాక్టర్ పరిచయం అంట. అసలు ఏ మందు పెట్టిండు మరి ఈ మందుకు నేను ఇరుగుడేమి ఇవ్వాలి అంతే కదా. ఇప్పుడు గతంలో పొలానికి ఒక మందు వేస్తే ఆ పొలం పాడేది. మామూలుగా పురుగు వచ్చింది అనుకో, గతంలో ఏం మంది వేసినామే అంటే ఫలానా ఏడో సల్ఫేట్ వేసినా మోనోక్రోటోఫాస్ వేసినా అంటే దానికి వచ్చేసేది ఇంకేమైనా మంది వేస్తే మళ్ళీ ఎగిరి పెట్టే అవకాశం వస్తుంది. వీడు ఏం మంది వేసిపోయాడో పాడైపోను వీళ్ళకి తెలియదు, వేసినోడు పతకలేవుడే వీకుడు. ఇక చూడు కథ
బొచ్చడి పైసలు కమాంచిండట. బొచ్చడి పైసలు కమాంచి మళ్ళీ ఢిల్లీలో పడదాకా పోయిందట. నువ్వు గట్ట ఉన్నది కథ. చదువుకున్న వాళ్ళైనా చదువురాని వాళ్ళైనా ఎవరైనా కానీ మాటలు చెప్తాడు, మస్తుగా చెప్తాడు. ఎటనేం పాడవుతారు చెప్పురి. ఇదైతే అబద్ధం కాదు. ఈ ముచ్చట ఆల్రెడీ ఈరోజు వచ్చిన న్యూసే ఇది. న్యూస్ వచ్చింది. మీకు కావాలంటే పక్కపోయింటి స్క్రీన్ మీద కూడా అవపడుతుంది చూడరే. బట్టతల పైన ఎంటికలు తెప్పిస్తా అని బురిడి కొట్టించిండు అని క్లియర్గా ఇచ్చిండు. అందుకోసమని అయినోని కానోని నమ్మకూరి. ఆశ ఉండాలి మనిషికి, కానీ అత్యాశ ఉండకూడదు. నిజంగా కూడా ఒక్కొక్క ఆయన అయితే ఎంటికలు మొరిస్తే నేను ఎట్టుంటా అనుకుంటూ అనుకూరో పాడాయి. లేకపోతే చిన్నప్పుడు ఒక జుబురికి ఉంటాయి ఎంటికలు, పెద్దగా కొద్ది ఊసిపోతుంటే నేను చిన్నగా ఉన్నప్పుడు పాడాయి. వజ్రం సినిమాలో నాగార్జున లెక్కనే ఉండి పాడుగాను ఆగమైపోతున్నాను కొంతమంది అనుకుంటారు కదా. అసలు వాళ్ళు మొత్తం మళ్ళా పాత లెక్క అయితే అనుకొని ఆశ ఉండి పోయిరేమో. కానీ ఆ ఆశ ఊసిగాడు చచ్చాడు మొత్తం కొరికిసిపెట్టినట్ట. మొత్తం దుల్దా గబ్బు గజ్జి ఆగమాగం అయ్యారంట. అయినోని కానోని నమ్మకూరి. ఓ ప్రజలారా ఇక ఉంటా మరి. ఇటువంటి వాళ్ళు మందిని మూస్తోళ్ళు బొచ్చన మంది ఉంటారు. గసంటోళ్ళు నమ్మకూరి. మీకు ఒకవేళ ఎంటికలు బట్టతల మీద ఎంటికలు మొలవాలంటే పట్టణంలో డాక్టర్లు మస్తు కూడా చదువుకున్నాడు పోతే గాల నమ్మురు. కానీ ఈ అయినోని కానోని నమ్మి ఇంకా ఆగమై ఉపాయమై చేసుకోకరు. ఇక ఉంటా మరి.